బేలమండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎస్ఐ దివ్యభారతి హాజరయ్యారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ సందీప్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన 46 రకాల వంటకాలను రుచి చూసి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దివ్యభారతి మాట్లాడుతూ కేవలం తెలంగాణ రుచులే కాకుండా సౌత్ నార్త్కు సంబంధించిన వంటకాలు విద్యార్థులు తయారు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలతో విద్యార్థులతో సృజనాత్మకత పెరుగుతుందని, విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ సాయి కుమార్, ఏఎస్ఐ జీవన్, ప్రిన్సిపల్ సందీప్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనే పేరుతో మా పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరు విద్యార్థులు కూడా పాల్గొని 41 రకాలకు సంబంధించిన వంటకాలు తయారు చేయడం జరిగింది. వంటకాలు అనేటివి ఈజీ కాదు. మన కుటుంబంలో ఒకరికి ఒక్కొక్క రకమైన ఇష్టమైన వంటకాలు ఉంటాయి. మనం ఒకసారి చూసినట్లయితే ఈ భారతదేశంలో కాదు, అన్ని చోట్ల చూసే వివిధ రకాల వంటకాలు అనేటివి ఇష్టం ఉంటుంది. కాబట్టి మన పాఠశాలలోనే నార్త్ అండ్ సౌత్ అన్ని రకాల వంటకాలు చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశము వంటకాలే కాదు, మన యొక్క సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయని తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. మండల ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. మనం మొన్ననే చూసినాం చిన్న చిన్న పిల్లలు ఎంత అందంగా ముగ్గు వేసినారో. ఈరోజు అదే పిల్లలు ఇక్కడికి వచ్చి రకరకాల పిండి వంటలు, సృజనాత్మకత, విభిన్నత జోడించి రకరకాల ఫుడ్స్ తీసుకొచ్చారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మహారాష్ట్ర, తెలంగాణ అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళు ఇట్లనే ఏదో జాబ్స్ కోసం వెంటబడకుండా మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఫెస్టివల్ అనే పేరుతో మా పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరు విద్యార్థులు కూడా పాల్గొని 41 రకాలకు సంబంధించిన వంటకాలు తయారు చేయడం జరిగింది. వంటకాలు అనేటివి ఈజీ కాదు. మన కుటుంబంలో ఒకరికి ఒక్కొక్క రకమైన ఇష్టమైన వంటకాలు ఉంటాయి. మనం ఒకసారి చూసినట్లయితే ఈ భారతదేశంలో కాదు, అన్ని చోట్ల చూసే వివిధ రకాల వంటకాలు అనేటివి ఇష్టం ఉంటుంది. కాబట్టి మన పాఠశాలలో